ఇక్కడ మిడ్ డే మీల్స్ వంట కదా ఎక్కడ ఇక్కడ సార్ ఇప్పుడు 302 మంది ఉన్నారు కదా, మీకు ఎట్లా ఇన్ఛార్జిని పెట్టారా మిడ్ డే మీల్స్కు? ఇన్ఛార్జ్ అంటే మేమే చూసుకుంటాం సార్. ఓ టీచర్స్ని పెడతారు కదా, రైటర్ గారు కృష్ణ గారు ఇద్దరు ఉంటారు. రెగ్యులర్ వాళ్ళే చూసుకుంటారా ప్రతిరోజు? రావడం చెక్ చేసుకోవడం. వాళ్ళని ఒకసారి పిలిపిస్తారా? డే వైజ్ కుదరదండి, వీక్లీ వన్స్ పెట్టండి. నేను చెప్పేది 6 రోజులకు ఒక బ్యాచ్. నేను డిఓ గారికి నిన్ననే చెప్పాను, మీకు సర్క్యులర్ వస్తుంది, ప్రొసీడింగ్స్ ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే అండి, వారానికి ఒక డే వైజ్ పెట్టడం వల్ల ఒకరోజు ఒకటి వస్తాయి. అవి కొన్ని అడ్జస్ట్ చేసి వెనక ముందుకు సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వారంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కు మనము 30 గ్రామ్స్ దాల్ పెట్టాలా, 7.5 ml ఆయిల్ ఇవ్వాలా. ఆ 7.5 ml పప్పు ఉన్నప్పుడు అంతగా ఉపయోగపడదు, వేరే బిర్యానీ ఉన్నప్పుడు ఎక్కువ అవసరం వస్తుంది. ఆ వారానికి ఒక బ్యాచ్ ఉంటే దాన్ని టాలీ చేసుకొని పర్ క్యాపిటల్ చేసుకొని అప్పుడు ఇంత వాడండి ఇప్పుడు ఇంత వాడండి అని చెప్పి చెప్పచ్చు. అట్ ద సేమ్ టైము ఇప్పుడు 300 మంది ఉన్నారు, 3 3 9 అంటే 9 కిలోల పప్పు వేయాలి నీళ్ళల్లో. ఆ నీళ్ళల్లో వేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి, మీరు నీళ్ళల్లో వేసేటప్పుడు మాకు ఇంటిమేషన్ పంపించండి, మేము వచ్చి చూడాలా అనే విషయం. మేడం నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు పప్పు వేసిన తర్వాత ఎంత వేసినారని మనం వీ నెవర్ ఐడెంటిఫై దట్. అదే మన కళ్ళ ముందు వేస్తే మనకు ఒకటి వస్తుంది. అప్పుడు వాళ్ళకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏమని? మీరు ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మమ్మల్ని పిలిపియండి, ఎంత ఆయిల్ వాడాలా. పప్పు 9 కిలోలు వాడాలి వాళ్ళు. ఇప్పుడు 302 మంది టేకన్ అంటే దాదాపు 9 కిలోలు 60 గ్రాములు వేయాలి. అప్పుడు వాళ్ళు 6 కేలు వేసినా కానీ మనం అదే మీరు వేసేటప్పుడు మమ్మల్ని పిలిపియండి, మేము చెక్ చేయాలా, మేము చూసుకోవాలా. వాళ్ళు మంచోళ్ళే కావచ్చు కానీ మనం అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి వారానికి ఒక బ్యాచ్, వారానికి ఇన్ఛార్జీలు టీచర్లు ఇద్దరుంటే, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇట్లా కాకుండా ఒక వారానికి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు సోమవారం ఒక వారం, నెక్స్ట్ సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు, అట్లా డివైడ్ చేయండి మేడం. చేయడం వల్ల న్యాయం జరుగుతుంది కరెక్ట్గా, ఎప్పుడు ఏంది అనేది నాది మీకు క్యాచ్ చేయింటే మీకు అర్థమవుతుంది. అట్లా అనమాట. అట్లా నేను నిన్న కూడా డిఓ గారికి చెప్పాను, ఆయన సర్కిల్ పంపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అన్ని స్కూల్స్కు మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు ఉండడం వల్ల అది కరెక్ట్ కాదు. వారం ఉంటేనే కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలరు, ఏదైనా చూడగలరు. ఈ విషయం మటుకు ఖచ్చితంగా వంట వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ చేయండి. మీరు పప్పు వేసేటప్పుడు మమ్మల్ని పిలిపియాలి, ఆయిల్ వేసి ఫ్రై చేసేటప్పుడు మేము పిలిపియాలి, ఎన్ని గ్రాముల ఆయిల్ వేస్తున్నారు. ఈరోజు దాదాపు 2 కేలు వేయాలి, కానీ 2 కేలు అవసరం లేదు. 1.5 కిలో వాడితే 1/2 కిలో బిర్యానీ అప్పుడు వాడాలి. అట్లా వారంలో అయితే కన్నా అది మ్యాచ్ అవుతుంది. ఎగ్స్ ఎవరో మంచిగా సప్లై చేస్తున్నారు, మనకు 1580 గ్రాములు ఉండాలి ట్రే వెయిట్, అది 1700. అన్ని బాగా సైజు కూడా ఎక్కడ కూడా సన్నగా ఏం లేవు. జాగ్రత్త కింద వంట వాళ్ళు బాగానే శుభ్రంగా చూసుకుంటా ఉన్నట్టుంది, అంతా బాగా పెట్టుకున్నారు. యా గుడ్. చెప్తానండి, డిఓ గారితో మాట్లాడతాను. ఇది చాలా తక్కువ అండి, మనకి ఇట్లా ట్రే చూస్తానే అర్థమైపోతుంది. ఇది అది 1780, అది అంతకంటే ఎక్కువ ఉంటుంది సైజ్ చూడండి. అట్లా ఆటోమేటిక్గా మన కన్సూపులకే అర్థమైపోతుంది సన్న ఎగ్ ఎక్కడుంది అనేది. ఈజీ వీ కెన్ ఐడెంటిఫై దట్. అవి ఏమైనా సన్నవి వచ్చినప్పుడు గ్రేడింగ్ చేయాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్ ఉంది, ఇది 35 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఎగ్ ఉంది, ఇది దాదాపు 55 గ్రాములు ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఇది హెచ్ఎం మేడం, నేనేమంటున్నానంటే ఒక పిల్లవానికి ఇది ఇచ్చి ఒక పిల్లవానికి ఇది ఇవ్వడం వల్ల ఇది వాళ్ళ హక్కు హరించినట్టు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అదే చెప్తుంది. మనకు 50 గ్రాములు గుడ్డు ఉండాలి యాక్చువల్లీ మన రేషియో, కానీ బట్ వీఆర్ నాట్ మేక్ దిస్ గుడ్లు పెట్టేటివి. అప్పుడు 45 నుంచి 55 మధ్యలో అట్లీస్ట్ ఆ రేంజ్లో ఉండాలి. ఉంటేనే మనకు వాళ్ళకు కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. ఇది 65 గ్రాములు ఉంది, ఇది 35 ఉంటుంది, 40 గ్రామ్స్ 35 గ్రామ్స్. ఈ 65 గ్రాములు ఒక పిల్లోనికి, 35 గ్రాములు ఒక పిల్లోనికి ఇవ్వడం అనేది మనకి 2 పిల్లలు ఉంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో కొట్లాడతారు. నీకు సన్నది పెట్టినారు, నాకు బావుది పెట్టినారు. అట్లా మనకేంటంటే అట్లా సిచ్యువేషన్ అనమాట. అప్పుడు మనము ఐడెంటిఫై చేసి ఇచ్చేటప్పుడే ఇవి గ్రేడింగ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి, మనం గ్రేడింగ్ చేసుకోవాలి అలాంటివి. అది ఏంటంటే అండి, ఇవి పుల్లెట్ సైజ్ అంటారు వాటిని. బర్డ్ ఫస్ట్ డెలివరీ ఫార్మర్సు ఈ కాంట్రాక్టర్స్కు అవి ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు ఆడ కొన్ని కలుపుతారనమాట, వాళ్ళు సేవ్ అయ్యేదాన్ని. ఇవన్నీ చూసి రాలేదు మాకు.
మీకు సరిగ్గా తెలియదు ఇవన్నీ వాళ్ళ టెక్నిక్స్ అనమాట. అది ఓవరాల్గా ట్రే పెట్టమని. అది దాదాపు చూడండి, అది ఎంత లేదన్నా 1800 ఉంటుంది, 1710 గ్రాములు. మనకు ఉండాల్సింది 1580, కానీ దాంట్లో సన్నగుడ్డు ఉంది. అట్లా వాళ్ళ టెక్నిక్ అనమాట అది. అలా పుల్లెట్ సైజ్ అనేది ఫస్ట్ డెలివరీ ఫ్రీ ఇస్తారు ఫార్మర్స్, ఎవరికి కాంట్రాక్టర్స్. వాళ్ళు ఆడొకటి అట్లా కలుపుతారు అనమాట. ఓవరాల్గా వెయిట్ ఏమో మనకు వస్తుంది బాగా, కానీ ఇండివిజువల్గా పోతుంది అన్నమాట. కానీ మనకేంటంటే మరి అంత ఒక 45 గ్రాములు ఉంటే ఓకే, తోసేయచ్చు, మనం ఇబ్బంది ఏం లేదు. మరీ 35 గ్రాములు ఉంటే బాగుండదు అట్లా. అది తర్వాత ఈ స్టాక్ వచ్చిందా రిజిస్టర్ సరిపోయినాయండి? డేట్స్ బాగున్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? ఓకే. అది ఎవరు వంట వాళ్ళు, ఎవరు మెయిన్ హెడ్? నువ్వా? మీ అకౌంట్లోనే పడతాయి డబ్బులు? వస్తున్నాయి అన్నీ? ఎట్లా వస్తాయి? జీతాలు ఒకసారి పడితే బిల్లు ఒకసారి పడుతుంది. 3000 జీతం కూడా 2000 ఒకసారి పడితే 1000 రూపాయలు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 1000 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది. అర్థమైందా? ఈ బిల్లులు కూడా అన్నీ ఒకసారి పడవు, మీకు దఫాలు పడతా ఉంటాయి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 40% ఇస్తుంది, 60% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు వేస్తూ ఉంటారు, వీళ్ళు ఇచ్చేది వీళ్ళు వేస్తూ ఉంటారు. మీకు అర్థం కాదు, పడతా ఉంటాయి, ఎప్పుడు పడతాయో పడతా ఉంటాయి. అర్థమైందా? వీళ్ళు పంపించేంత వరకు పంపించేస్తారు. 8వ తరగతి పిల్లల వరకు ఇమ్మీడియట్గా పడుతుంది. 9-10 తరగతులకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, 8th లోపల పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అట్లా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మీరు ఏంటంటే చాలామంది ఈ ఎండిఎంలో కొద్దిగా చదువు వచ్చి రాని వాళ్ళు ఉంటారు కదా, మాకు బిల్లులు వల్లేదు అది ఇది అంటూ ఉంటారు. అట్లా కాదు, ఇవన్నీ స్ప్లిట్ అయ్యింది. స్ప్లిట్ అయిందంటే విడిభాగాలు విడివిడిగా చేశారు. ఇవన్నీ విడివిడిగా దఫాలు పడతా ఉంటాయి. వాళ్ళది పడుతుంది, వీళ్ళది పడుతుంది, మీకు ఏది అర్థం కాదు. మీరు ఇంకా ఇద్దరికి జీతాలు ఇవ్వాలా, వాళ్ళు నెల అయితే నాకు 3000 ఇవి అంటారు వాళ్ళు. ఈ బిల్లులు వల్లేదు నాకు అది ఇది అంటారు మీరు. కానీ అది ఎప్పుడేం పడేది అనేది అర్థం కాదు. ఈ సరుకులు తెచ్చుకోవాలా మీరు, వాటికి ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు పడతా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. మీ మేడం నడిస్తే చెప్తారు ఎప్పుడు పడింది, ఎప్పుడు పడతా ఉంది. ఇప్పుడు మీకు ఒక 7500 పడింది, అది సెంట్రల్ గవర్నమెంట్దే స్టేట్ గవర్నమెంట్దే అని మేడం నడితే చెప్తారు. అట్లుంటాయి అన్నమాట. ఏమి ఇబ్బంది లేదు. గతంలో కొద్దిగా బాగా ఆగేటి, ఈ మధ్య కాలంలో బాగా వస్తూ ఉన్నాయి అన్నీ. ఏమి ఇబ్బంది లేదు, మంచిగా చేయండి. ఇప్పుడు ఫైన్ రైస్ ఇస్తున్నాం మొత్తం. అసలు ఎన్టీఆర్ టౌన్ డిస్టిక్లో, విజయవాడ టౌన్లో 100% తింటా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఫైన్ రైస్ ఇస్తా ఉన్నాం. ఇంతకు ముందంటే కొద్దిగా ఉండేటివి, ఇప్పుడు బాగున్నాయి. గంజి ఉంచుతున్నారమ్మా? ఎందుకని? తెలిసిపోయింది అంతా. మంచిది, వంచకూడదు. మంచి బొక్కల గిన్నెలే ఉండకూడదు. వచ్చిందా రిజిస్టర్ అమ్మా? స్టాక్ రిజిస్టర్ వచ్చిందా? ఎంతసేపు తెచ్చారా? సరిపోయింది. మంచిదమ్మా మేడం, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. వెరీ గుడ్.